ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 ఫిబ్రవరి 3 మంగళవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మీకు ఆటల పోటీలో పాల్గొనడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీలో కొత్త ఉత్సాహం, శక్తి పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు మరియు పొదుపుల విషయాల్లో చర్చించాల్సి ఉంటుంది. వారి సలహాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చాలా వరకు సహాయపడతాయి. అయితే కొన్ని అంచనాలు నెరవేరకపోవడం వల్ల మీరు నిరాశకి గురయ్యే అవకాశం ఉంది. అయినా కూడా ఆశావాదంగా ఉండి మీ కలల్ని నెరవేర్చే దిశగా ప్రయత్నం కొనసాగించాలి. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపంగా ఉండవచ్చు. వారితో మృదువుగా మాట్లాడి శాంతపరచడానికి ప్రయత్నించండి. మీ మంచి పనులకి కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీరు ఒక స్టార్లా ప్రవర్తించండి, కానీ నిజంగా మెప్పించగల పనులే చేయండి. ఉదయాన్నే కరెంటు పోవడం లేదా ఇతర కారణాల వల్ల మీరు సమయానికి సిద్ధం కాలేకపోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేసి పరిస్థితిని చక్కబెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఆవులకు పచ్చగడ్డి లేదా ఆహారం దానం చేయండి. ఇది ధన సంబంధ సమస్యల్ని తగ్గిస్తుందని జ్యోతిష్యం ప్రకారం నమ్మకం. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీనారాయణ కరవాలంబ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.